शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। महागणपतये नमः। महागणपतये नमः। ओम सामीगर्भाय नमः। ओम सर्वस्मै नमः। ओम सर्वोपास्याय नमः। ओम सर्वकर्त्रे नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वविद्याप्रदायकाय नमः। ओम सर्वज्ञाय नमः। ओम चतुर्भुजाय नमः। ओम पंचहस्ताय नमः। ओम प्राणवायुनियन्त्राय नमः। ओम गिरिजापराय नमः। ओम शैलपुत्राय नमः। ओम अग्रजन्याय नमः। ओम अग्रपूज्याय आयुः आरोग्य ऐश्वर्यादि वृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं संपूर्ण शरीर आरोग्य सिद्ध्यर्थं मम कृते धनकनक वस्तुवाहन वस्त्र हेनुकाञ्चन गोमहिषादि वृद्ध्यर्थं महागणपतये नमः। महागणपतये नमः।
పేరు బయట చూపించాలి. ఎవరో చెప్తే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తాను. ఇది ఎవరికి వచ్చిందో చెప్తే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తాను. మామమ్మ గారు, ఒక ఛాన్స్, మామమ్మ గారు 2 ఛాన్స్ లో ఒక ఛాన్స్ లో ఈ గిఫ్ట్ ఎవరికి వచ్చిందో చెప్తే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తాం. కాదు ఇంకా ఎన్ని గెసెస్ ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరికి ఒకే ఛాన్స్ ఆవిడ చెప్పారు. రావుడు అన్నారు. శ్రీనివాస్ అంటే రావుడు గారు కూడా ఇచ్చేస్తారు గిఫ్ట్. మేమైతే ఇవ్వలేము. వెంకయ్య గారు చెప్పారు. ఇంకెవరు? శ్రీనివాస్ అంటే మీకు అయిపోయింది. మీరు ఎవరండి? శ్రీనివాస్ గారు కూడా. మీరండి? మీరు మీ పతి దేవుడి పేరే చెప్తారు. నాకు తెలుసు గారు. ఇలాగెట్టు ఇంక రివీల్ చేసేస్తున్నాను. ఇంకా ఆటపాట కోసం గత 10 రోజుల నుంచి బంగ్లాదేశ్ శరణార్థులు ఎదురు చూస్తున్నటువంటి మన అపార్ట్మెంట్ కి ముద్దుల కృష్ణుడు మిస్టర్ ఆర్యన్ యు గాట్ ద ప్రైజ్. కమ్ ఆన్. మొన్నటి నుంచి పిల్లడు ఇగో ఆర్యన్. అదే నిన్ను గెలిపించిన వారు ఎవరు? ఢిల్లీ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఫస్ట్ ఫోటో తీయండమ్మా. సంతోషమేనా నీకు? నీ ఆనందాన్ని నీ మాటల్లో చెప్తావా? చెప్పలేనంత ఆనందం ఉందండి మనసులో. అమ్మ కూడా నీకు ఓటేయలేదు. పక్కనే వేసారు ఓటు. కానీ భగవంతుడు నీకు ఓటేసాడు. సంతోషం. అదే స్టార్ట్. ఓం గణేశాయ నమః అని మనసులో అనుకుంటూ రాస్తే భగవంతుడు ఏదో రూపంలో ఓకే చేసేస్తాడు. ఇంకో పని అన్నాం సూర్య. అంటే మరి మనం ముందుగా ప్రాక్టీస్ చూసుకోవాలి. పరీక్ష కాలకి వెళ్ళినప్పుడు అన్ని పని చేస్తున్నాయి లేదు చూసుకుంటూ ఉండాలి. నన్ను కూడా తీయ. అదేంటి ఎగ్జామ్ లో కూడా ఇంత బాగా రాసి ఉంటారు. తెగ రాసేస్తున్నారు బాబే. సెకండ్ లేడీ మూడు నిమిషాలు రాసేలాగా ఉన్నారు. పెన్ రాయట్లేదా? నీ జోబులో ఎక్కువసార్లు రాస్తాడు. ఎక్కువసార్లు రాస్తాడు. సాహిత్య రామ్మా. మరి నువ్వు గేమ్ లో మిస్ అయ్యో. అది ఎప్పుడు వస్తే కూడదు. ఎగ్జామ్ టైమింగ్ పెట్టినప్పుడు టైంకి రావాలి. అంతేనా? రాయండి ఏమైతే అది చేసిన వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఇంకెవరు? ఎవరికి ఎవరి మీద నమ్మకం లేదు. నాకు నేను అని మాట నమ్మకం లేదు. మీకు రాసి మీకే నమ్మకం లేదు. నాకు రావాలని కోరుకోవాలి కదా. ఓడిపోయినా సరే నేను నెగ్గుతానని సంకల్పంతో ఎవరికి వెళ్ళాలి కదండి. తప్పుల మీద ఎందుకు చెప్తాడు? మనం రాసాం మనకి 35 వస్తుందని తెలిసినా సరే 90 వస్తాయి రాదు. అదే సంకల్పంతో ఉండాలి. ఇంకమ్మా అన్ని అలాగే చేశారు. వెంకయ్య గారిని అన్నింటిలోనే వెనక్కి లాగేశారు. అంతేనా? రాయలేదు అనుకుంటాను. ఆయన అవి తెగలెక్కలే రాసేస్తాడైనా. ఏంటి కిరాణా కొట్లో ఎన్ని పొద్దులు సగంలో క్యాలిక్యులేటర్ కన్నా టక్క 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 కొట్టేస్తాడు కౌంటింగ్. సరే రివీల్ చేసేస్తున్నాను. ఆర్యన్ ఎవరో చెప్పగలవా? నా పేరు చెప్పి వినాయకుడికి ఎదుర్కొంటున్నాం. అమ్మని చెప్పావా? నువ్వు గుట్టు. ఇందాక అమ్మ నీ పేరు చెప్పలే. సరే సంతోషం. నీ యొక్క టాలెంట్ నేను అందరూ వెలికి తీసాము ఈ రోజు. ఏమంటే మీరు లేట్ అయ్యారు. 2 గిఫ్ట్లు మిస్ అయింది. సరే చెప్పేస్తున్నాను ఇంకా. శ్రీనివాస శ్రీనివాస
భీమరాజు గారు రారాజు అయ్యేది ఈ రోజున ఎన్నిసార్లు రాశారంటే 15 సార్లు రాశారు. మా తాతగారు మరి ఒకసారి కరతాలతో ఆయన అభినందించండి గట్టిగా ఆ మిస్సెస్ కనపడేలాగా గట్టిగా మరొక్కసారి. సంతోషం. మా తాతగారు సెకండ్ ప్లేస్ ఏమో ఎల్విఎల్ మీరు, ఎల్వి మీరే థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మీరు. ప్రైజ్లు అన్ని ప్రైజ్లు ప్రైజ్లు ఉన్నాయా? శివ పార్వతులై దీవిస్తుంటే ముల్లోకాలకు ముచ్చటైన చవితి నేడే వచ్చెను చూడండి, ముచ్చటైన చవితి నేడే వచ్చెను చూడండి. చవితి నాడు చక్కని చంద్రుడు నవ్వుతూ ఉండగా గణపతి బొజ్జ పగలిపోగా, ముచ్చటైన చవితి నేడే వచ్చెను చూడండి, ముచ్చటైన చవితి నేడే వచ్చెను చూడండి. గణపతి దేవుడు పరిగెడుతుంటే గజ్జల నల్మని మ్రోగుతూ ఉంటే శివ పార్వతులై దీవిస్తుంటే ముల్లోకాలకు ముచ్చటైన చవితి నేడే వచ్చెను చూడండి. అయిపోయిందండి. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు, సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. నా శరణు చేకును నాయక, శరణు శరణు వినాయక, నా శరణు చేకును నాయక. శిరముగా నిన్ను వేడితిని కరుణించు ముక్తి ప్రదాయక, శిరముగా నిన్ను వేడితిని కరుణించు ముక్తి ప్రదాయక. చేత చెవుల వేపు గల మరగు జుడవు గణనాయక, చేత చెవుల వేపు గల మరగు జుడవు గణనాయక. సాటి వేల్పులు లేరని నీ నాడితిని గణనాయక, సాటి వేల్పులు లేరని నీ పొగడితిని గణనాయక. శరణు శరణు వినాయక, నా శరణు చేతులు నాయక. శిరముగా నిన్ను వేడితిని కరుణించు ముక్తి ప్రదాయక. భజే శ్రీ విఘ్నేశ్వర శివుని కుమార సుఖాంబరధర భజే భజే. దీపములు తపములు కలుపగలేను, ఉపవాసములు నిలుపగలేను. ఏ విధము పూజించు నీ పాదము, ఏ విధము ధ్యానించు నీ నామము. శ్రీ విఘ్నేశ్వర శివుని కుమార సుఖాంబరధర భజే భజే. ఇంతగాంచిన నీ ప్రతిమలేనా, ఏ వీధికేగిన నీ వ్రతములేనా. ఇద్దరి తల్లుల ముద్దుల తనయ బొచ్చ గణపతి కరుణామయ. శ్రీ విఘ్నేశ్వర శివుని కుమార సుఖాంబరధర భజే భజే. మందుతున్న పర్వతాలు, ఆ పర్వతాల రమ్మాయి రమ్యవనములు. ఆకాశమందుతున్న పర్వతాలు, ఆ పర్వతాల ఉన్నాయి రమ్యవనములు. దృశ్యాలే చూస్తారు భక్తవర్యులు, దృశ్యాలే చూస్తారు భక్తవర్యులు. తమ జన్మ ధన్యమని భావిస్తారపుడు శ్రీదేవి మంగమ్మ మంగపత్నందే. ఎక్కడ దేవుర కృష్ణ, నీవిక్కడే ముందు కృష్ణ. మిక్కిలి మక్కువ నెక్కుడు భక్తితో ఎక్కడ
ఎక్కడ పిలిచిన అక్కడే నుందువు కృష్ణ ఎక్కడ దేవుడ కృష్ణ శ్రీయును హేయును నీవే కృష్ణ ఆయము ప్రాయము నీవే కృష్ణ నీవిక్కడే నుందువు కృష్ణ హరిహరి అని నన్ను నీవే కృష్ణ హరహరయని నన్ను నీవే కృష్ణ హరిహరి అని నన్ను నీవే కృష్ణ హరహరయని నన్ను నీవే కృష్ణ పరమదయాకరా శరణని వేడికి పాద పద్మముల శిరమున దాక్షిటి కృష్ణ ఎక్కడ దేవుర కృష్ణ దేవుర కృష్ణ పొద్దుగాలే మనం ఎన్నింటికి లేస్తున్నాం గబగబా 7 గంటలకల్లా లేచిపోతున్నాం కానీ ఆవిడ 3 లేస్తుంది ఆవిడ 3 లేచి చక్కగా అన్ని దినచర్య అంతా చేసుకుంటుంది ఆవిడ మనమేమో కోడి కూడా కోసుకుని తినేసిన సమయంలో లేస్తున్నాం మనం అలాగా ఈ భక్తికి వయసు అడ్డు రాదు అని చెప్పడానికి ఆ దంపతులే కరెక్ట్. ఎందుకంటే అంత మన ఈ వయసులోనే పొద్దున్నే లేకడానికి అయ్యి బాబు నీరసం వచ్చేస్తుంది బాబు ఇంకా పడుకోవాలనుకుంటాం, కానీ అలా లేదు కదా. వాళ్ళు ఎంత వయసు వచ్చినా వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు భక్తి చూపిస్తున్నారు. చాలా చాలా సంతోషం. సూర్యాబాయ్ పురుషార్థ సంపూర్ణ శరీర ఆరోగ్య సమస్త భక్తజనానాం శరీర ఆరోగ్యం సమస్త యజమానస్య సపుత్రకస్య సపుత్రికస్య సబాంధవస్య సజాతస్య సకల విద్య ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పశుబాహుల్యాభివృద్ధి ద్వారా మహదైశ్వర్య ప్రాప్త్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యం యజమానస్య బ్రహ్మజ్ఞాః